PSG టీమ్ UEFA ఛాంపియన్స్ లీగ్ టైటిల్ను కైవసం చేసుకోవడంతో పారిస్ వీధుల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పెనాల్టీ షూటౌట్లో PSG విజయం సాధించిన వెంటనే వేలాది మంది అభిమానులు పారిస్లోని చాంప్స్ ఎలిసీస్ వీధిలోకి దూసుకొచ్చారు. మొదట్లో బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్న ఈ గుంపు చూస్తుండగానే హింసకు దిగింది. రోడ్డుపై ఉన్న ఎలక్ట్రానిక్ బైక్లకు నిప్పు పెట్టారు. దుకాణాల అద్దాలను పగలగొట్టి లూటీలకు పాల్పడ్డారు. ఉద్రిక్తతలను అణచడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేసి టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. ఈ అల్లర్లలో 6 వాహనాలు, 2 దుకాణాలు, ఒక బస్సు షెల్టర్ పూర్తిగా ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. అంతకుముందు PSG హోమ్ గ్రౌండ్ బయట బిగ్ స్క్రీన్లపై మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలోనూ అభిమానులు పోలీసులపై దాడికి దిగారు. ఇరు జట్ల అభిమానుల ఘర్షణల్లో 2 మరణించారు. 192 మంది గాయపడ్డారు. దేశవ్యాప్తంగా మొత్తం 416 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా అందులో కేవలం పారిస్ నుంచే 280 మందిని అరెస్ట్ చేశారు. పారిస్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వేలాది మంది పోలీసుల్ని మోహరించాల్సి వచ్చింది. ఈ గొడవల కారణంగా నగరంలోని బస్సు, రైలు సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. గతంలోనూ PSG విజయం తర్వాత ఇలాంటి అల్లర్లు జరగడంతో ఈసారి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినప్పటికీ శాంతి భద్రతలకు విఘాతం కలగడంతో పారిస్ నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. ఫుట్బాల్ జట్ల అభిమానుల్లో అసాంఘిక శక్తులు కలిసిపోయి ఈ దారుణాలకు పాల్పడ్డాయని అధికారులు తెలిపారు. PSG టీమ్ UEFA ఛాంపియన్స్ లీగ్ టైటిల్ను కైవసం చేసుకోవడంతో పారిస్ వీధుల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పెనాల్టీ షూటౌట్లో PSG విజయం సాధించిన వెంటనే వేలాది మంది అభిమానులు పారిస్లోని చాంప్స్ ఎలిసీస్ వీధిలోకి దూసుకొచ్చారు. మొదట్లో బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్న ఈ గుంపు చూస్తుండగానే హింసకు దిగింది. రోడ్డుపై ఉన్న ఎలక్ట్రానిక్ బైక్లకు నిప్పు పెట్టారు. దుకాణాల అద్దాలను పగలగొట్టి లూటీలకు పాల్పడ్డారు. ఉద్రిక్తతలను అణచడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేసి టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. ఈ అల్లర్లలో 6 వాహనాలు, 2 దుకాణాలు, ఒక బస్ షెల్టర్ పూర్తిగా ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. అంతకుముందు PSG హోమ్ గ్రౌండ్ బయట బిగ్ స్క్రీన్లపై మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలోనూ అభిమానులు పోలీసులపై దాడికి దిగారు. ఇరు జట్ల అభిమానుల ఘర్షణల్లో 2 మరణించారు. 192 మంది గాయపడ్డారు. దేశవ్యాప్తంగా మొత్తం 416 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా అందులో కేవలం పారిస్ నుంచే 280 మందిని అరెస్ట్ చేశారు. పారిస్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వేలాది మంది పోలీసుల్ని మోహరించాల్సి వచ్చింది. ఈ గొడవల కారణంగా నగరంలోని బస్సు, రైలు సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.
గతంలోనూ పీఎస్జీ విజయం తర్వాత ఇలాంటి అల్లర్లు జరగడంతో ఈసారి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినప్పటికీ శాంతి భద్రతలకు విఘాతం కలగడంతో ప్యారిస్ నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. ఫుట్బాల్ జట్ల అభిమానుల్లో అసాంఘిక శక్తులు కలిసిపోయి ఈ దారుణాలకు పాల్పడ్డాయని అధికారులు తెలిపారు.